మిస్ అయింది, మీరు ఆలేరులో పోటీ చేద్దాం అనుకున్న ఎమ్మెల్యే మిస్ అయింది, వాట్ నెక్స్ట్? ఎమ్మెల్సీ పోయింది, ఎమ్మెల్యే పోయింది, అయితే అవి రెండు ఇవ్వలేదు. ఇవ్వకుండా సరే మొన్న అన్ని మీటింగ్లలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అద్భుతమైన రాజకీయంగా కల్పిస్తామని అన్నారు. విధివశాత్తు గవర్నమెంట్ పోయింది. తర్వాత ఇప్పుడు ఎంపీ కూడా ఇస్తామని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా ఎంపీ పోటీ చేయాలని కూడా అనుకుంటున్నా. ఎందుకంటే మన సామాజిక వర్గమే, మా సామాజిక వర్గం ఓట్లతో పాటు బలహీన వర్గాల ఓట్లున్నాయి. తర్వాత నేను ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేసినటువంటి పరిచయాలు ఉన్నాయి. నా మీద సానుభూతి ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ 7 నియోజకవర్గాల్లో నా గురించి తెలుసు. ఒక సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాడే కాకుండా అనేక సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకునిగా, తర్వాత నేను ఎమ్మెల్యేగా అనుభవం ఉంది. తర్వాత ఈ ప్రాంతం మీద మంచి పట్టు ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యం ఉంది. ఈయనకు ఓటేయాలని చెప్పి అనేక మంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. నువ్వు టికెట్ ఖచ్చితంగా నీకు పార్టీ నుంచి వస్తే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో గెలిపిస్తామని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నాకు టికెట్ వస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అవన్నీ కూడా ఇయ్యలే కాబట్టి. అంటే ఎమ్మెల్సీ ఇయ్యలేదు, ఎమ్మెల్యే ఇయ్యలేదు, అవి 2 వదులుకున్నావు, నేను నష్టపోయినా. అంటే ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వాళ్ళే అంటున్నారు, కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయంగా నష్టపోయినటువంటి వ్యక్తి ఎవరే అంటే భిక్షమే గౌడ్ మాత్రమే రాజకీయంగా నష్టపోయాడు. అయినా నేను ఏదైనా పార్టీకి వస్తే ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాం. పార్టీ ఏదైతే నిర్మాణం చేస్తుందో ఆ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతాం. మొన్న ఎలక్షన్లో కూడా చాలా గట్టిగా పనిచేసినాం. పార్టీకి గట్టిగా పనిచేసినాం. ఇప్పుడు ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుందని నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా పార్లమెంట్లో గెలుస్తామని ఆశిస్తున్నాను. అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ అయినటువంటి ఫలితమే ఎంపీ ఎన్నికల్లో కూడా కాబోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు అంటారు. మళ్ళీ ఆ సమయంలో మీ ప్రత్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో వాళ్ళని ఢీకొని మీకు ఒకవేళ టికెట్ వస్తే వాళ్ళు ఢీకొనిపోయేంత శిక్ష సామర్థ్యాలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి మాటలు అన్ని బ్రోకర్ మాటలు. ఇప్పుడు ఆయన అన్నటువంటి మాటలు ఒక్కటన్నా నమ్మకం ఉన్నాయా? మొన్ననే అసలు గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల అభివృద్ధి చెందుతుంది, అసలు ఎక్కడ కూడా అభివృద్ధి చెందుతుందో 3 అభివృద్ధి చెందుతున్నాయి అని చెప్పి బా అని చెప్పి మొత్తుకున్నాడు. నిన్న కొడంగల్కి పోయి ముఖ్యమంత్రి దగ్గర ప్రగల్భాలు చెప్తా ఉన్నాడు. దాదాపు 4,000 కోట్ల చిల్లర అభివృద్ధి జరిగింది. అంటే 3 నెలలు అయింది. 3 నెలలనే ఒక ముఖ్యమంత్రి అదే కొడంగల్ నియోజకవర్గానికి, అంటే మిగతా నియోజకవర్గాల్లో ఓట్లు వేస్తే వాళ్ళ ప్రభుత్వాలు రాలేదా? మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ మునుగోడుకు దెమ్మను, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి దేవరకొండకు దెమ్మను, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో భువనగిరి దెమ్మను, ఆలేరు దెమ్మను, ఈ నియోజకవర్గాల్లో ఓట్లు వేయలేదా? ఈ నియోజకవర్గాలు జరగలేదా? ఈ నియోజకవర్గాలు లేకుండా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఒట్టి అబద్ధపు మాటలు చెప్పుకుంటూ ఏదో ప్రేలేపలు అంటే ఎట్లు మెచ్చుకోవాలని చెప్పేసి అసలు కేసీఆర్ ఇట్లా అట్లా అని చెప్పి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి కదా. ఒక నియోజకవర్గంలో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అది కూడా రేవంత్ రెడ్డి అన్నాడు. తర్వాత పోతే ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అనేక సార్లు అసలు గజ్వేల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేసిర్రు, గజ్వేల్ నియోజకవర్గాలు మరి ఇవాళ 4-5 వేల కోట్లతోని వేస్తే ఎందుకు నోరు మూసుకొని వచ్చినావా? మరి అదే మరి నల్గొండ జిల్లాలో కూడా కొడంగల్కి తెచ్చినటువంటిది ఇక్కడ కూడా ఓ సగం తెచ్చమని చెప్పేందుకు పెట్టలేదు. అంటే అబద్ధపు మాటలు చెప్పటంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మించినోడు ఇంకొకటి లేడు. ఆయన మాటలు కూడా ఎవడు నమ్ముతలేడు. తుపాకి రావని మాటలు లెక్క అయిపోయినాయి. ఎందుకంటే ఎప్పుడుంటే అప్పుడు ఆ రోజు కేసీఆర్ని కూడా అదే పొగిడిండు. వాళ్ళ మాటలు ఎవరైనా ప్రభుత్వంలో ఉంటారు, ప్రభుత్వాన్ని తిడతారు, తర్వాత అదేవిధంగా కేసీఆర్ను పొగుడుతారు, మళ్ళీ అమ్మటే కేసీఆర్ను తిడతారు, మళ్ళీ అమ్మటే రేవంత్ రెడ్డి. ఎన్ని రోజులు పొగుడుతారు? ఇప్పుడు ఆడ ఏమంటలేరని పొగుడుతారు. కానీ ఈ ఎలక్షన్లే దాదాపు దగ్గరకు వచ్చినాయి. ఈ ఎలక్షన్లనే కొట్లాట స్టార్ట్ అయిపోయిందంటే మళ్ళీ తిట్ల పురాణం వీళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నల్గొండ నుంచెల్లే కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచెల్లే స్టార్ట్ అవుతుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి పట్టినటువంటి శనే వీళ్ళు.